హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. 144 సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య చనిపోయిన వారి ఆత్మశాంతికై తర్పణం పెడితే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 29వ తారీఖున ఈ జనవరిలో మౌని అమావాస్య ఉంది. ఏడాదికి 12 అమావాస్యలు వచ్చినా ఈ మాఘ మాసాన విశిష్టమైనది. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే మౌని అమావాస్య ముఖ్యంగా పితృదోషాల నివారణకు ఉత్తమమైన రోజుగా పరిగణించబడింది. అయితే ఈ సమయంలో మాఘమాసం రోజున ఈ అమావాస్య రావడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. 144 సంవత్సరాల మహాకుంభం యాదృచ్ఛికంగా జరగటం వల్ల మౌని అమావాస్య ప్రాముఖ్యత పెరిగింది. మీ మౌని అమావాస్య నాడు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పూర్వీకులు ప్రసన్నం చెంది పితృదోషం నుండి విముక్తిని పొందుతారు. చనిపోయిన వారి ఆత్మశాంతికై తర్పణం పెడితే డియోగర్లోని పాగల్ బాబా ఆశ్రమంలో ఉన్న మద్గల్ జ్యోతిష్య కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పండిత్ నంద్ కిషోర్ మద్గల్ స్థానిక పద్ధతిలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాఘమాసం అమావాస్య జనవరి 29వ తారీఖునని చెప్పారు. అయితే అమృత మదన సమయంలో చుక్కలబడిన 4 ప్రదేశాల్లో కుంభంగా నిర్వహిస్తారు. అదే సమయంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభం 2025వ సంవత్సరం ఈ పండుగ జరుగుతుంది. మహాకుంభం మౌని అమావాస్య కలయిక చాలా శుభప్రదం. ఇటువంటి పరిస్థితుల్లో పితృదోషం నుండి విముక్తి పొందాలంటే ఈ రోజున ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో గంగా వంటి పుణ్యనదులు ఒడ్డున ఉన్న దోషాలను తొలగించాలి. మాఘమాసంలో అమావాస్య వచ్చే రోజున పితృదేవతలకు తర్పణం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే పితృదేవతలకు ఆత్మ శాంతిస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అయితే ఇది పూర్వీకులకు తర్పణం ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. బాగా అమావాస్య రోజున నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు, కుసులను తీసుకుని మీ తండ్రి, తాత, ముత్తాత తాత మరియు ముత్తాత గోత్రాన్ని మీ పేరు తీసుకునే ప్రార్థించండి. తస్మై సుధా తస్మై సుధా తస్మై సుధా అంటూ ఇలా చేయడం వల్ల ఏదైనా నది లేదా చెరువు ఒడ్డున నైవేద్యాలు పెడితే పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. పితృదోషాల నుండి ఉపశమనం పొందాలంటే, ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరగాలంటే మీరు ఒక నిపుణుడితో తర్పణ కర్మను చేయాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆశీస్సులు ఉంటే మనకు ఎంతో శుభం జరుగుతుంది. అదే 29వ తారీఖున విష్ణువునికి పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. పితృదోషాలు తొలగించడానికి ఈ రోజే మంచిది. తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడానికి ఈ సమయం అనుకూలమైనది. అంతేకాదు, ఈ రోజున విష్ణువుకు పూజ చేసి ఉపవాసం చేస్తే మంచి జరుగుతుంది. ఈ రోజంతా మౌనవ్రతాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉన్నంత వరకు ఉంటే, మౌనంగా ఉంటే చాలు. ఈ తిథి నాడు బ్రహ్మ ముహూర్త స్నానం చేయాలి. అలాగే దానం చేసే సమయంలో మౌనంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. మౌని అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. దీపం వెలిగించి 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున మూగ జీవాలను హింసించకూడదు. వాటికి ఆహారం అందిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసభ్యకరమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. మనసులో భగవంతుని రూపం మాత్రమే ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.